బ్రేకింగ్లో చూస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్పై సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. మొదటి దశ ప్రాజెక్టుపై చర్చించారు. ఇక మూసీ రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. భూసేకరణకు పరిహారం ఇవ్వాలని, డిఫెన్స్ భూమిలో నిర్మాణాలను తరలించాలని ఆదేశారు. ప్రజల సందర్శన కోసం నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెంటర్లో మూసీ ప్రాజెక్టు పనుల నమూనాలను ఉంచాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మొత్తానికి మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి చాలా భారీ ప్రణాళికే రచిస్తున్నట్టున్నారు. ఓవరాల్గా చాలా కార్యక్రమాలు చేయబోతున్నారు. ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మూసీ పునర్జీవనానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కబోతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఇప్పటికే డిఫెన్స్ భూములకు సంబంధించిన అంశాలపై కూడా రక్షణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన దానికి భూములు కేటాయించిన నేపథ్యంలో ఇటీవల కాలంలోనే కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక త్వరలో మూసీ రివర్ ఫ్రంట్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలించాలి. మరోవైపు మూసీకి సంబంధించినటువంటి అంశాల్లో డిఫెన్స్ భూమిలో ఉన్నటువంటి, ఇప్పటికే డిఫెన్స్ భూములు ఇచ్చినప్పటికీ ఆ డిఫెన్స్ భూముల్లో ఉన్నటువంటి నిర్మాణాలు మొత్తం కూడా ప్రభుత్వ ఖర్చులతోనే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఒకటి, అంటే ప్రజలకు మొత్తం కూడా మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి వాటిపై అవగాహన కల్పించేందుకు, తెలుసుకునేందుకు, వారి సలహాలు సూచనలు తెలుసుకునేందుకు అటు నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో మూసీ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు భూసేకరణకు సహకరించే వారందరికీ కూడా ఇప్పటికే డిపిఆర్ని సిద్ధం చేసింది. టీడీఆర్ని ఇవ్వాలని, పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నించింది. టీడీఆర్ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ కింద వారందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు తీసుకోకపోతే ఖచ్చితంగా వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా నష్టపరిహారంతో పాటు వైద్య విద్య కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసింది. 7,000 కోట్లతో మొట్టమొదట 26 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టు డిపిఆర్ ఇప్పటికే సిద్ధమైంది. కాబట్టి వచ్చే క్యాబినెట్ సమావేశంలో డిపిఆర్ మొత్తం కూడా క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తం 56 కిలోమీటర్లు ఉన్నప్పుడు కూడా మొదటి దశలో 26 కిలోమీటర్ల మేరకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు వ్యయం ఇప్పటికే దీనికి ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కాబట్టి ఈ 7,000 కోట్లకు ఇంకా, అంటే 56 కిలోమీటర్లు అయితే ఇంకా కొంచెం ఖర్చు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానైతే మూసీని సస్యశ్యామలం చేసే దిశగా, భాగ్యనగరాన్ని సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రము మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని చేపట్టింది. ఇందులో భాగంగానే సంబంధించినటువంటి అంశాలన్నిటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మొత్తం దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ని సిద్ధం చేశారు. త్వరలో రాబోయే క్యాబినెట్లో డిపిఆర్ మొత్తం కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం కూడా క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా పూర్తిగా పట్టాలెక్కే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.